ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు. తమ వాహనాలకు పోలీస్ స్టిక్కర్లు అతికించి ఎర్రచందనం తరలిస్తున్న ముఠాను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లు తిరుపతి రుయా ఆసుపత్రి సమీపంలో ఉండే అంబులెన్స్ డ్రైవర్లుగా గుర్తించారు. వారి నుంచి 13 లక్షల రూపాయలు విలువ చేసే 8 ఎర్రచందనం దుంగలు 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక దొంగలు అంబులెన్స్ డ్రైవర్లు కావడంతో రూట్లు తెలియకపోవడంతో వేగంగా నడిపే అలవాటు ఉందని అధికారులు చెబుతున్నారు. ఈజీ మనీ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అటవీ శాఖ ముందు వాంగ్మూలం ఇచ్చారు. పులిచెర్ల పొంగనూరు మీదుగా బెంగళూరుకి ఎర్రచందనం తరలించబడుతుందనే సమాచారంతో స్టాఫ్ అందరూ రోడ్స్ కాయడం జరిగింది. దీంట్లో 2 వెహికల్స్లో మొట్టమొదట ఒక వెహికల్, ఒకటి ట్రాన్స్పోర్ట్ వెహికల్, దాంట్లో ఒకటి సడన్గా దాంట్లో వచ్చి ఆగింది. దాన్ని మన సిబ్బంది ఆపడం జరిగింది. దాంట్లో నుంచి సిబ్బందిని చూడడంగానే వెహికల్లో ఉండే ఒకతను దూకి పారిపోవడం జరిగింది. ఆ వెహికల్ని చెక్ చేస్తుండగానే వెంటనే మరి వెనక ఇంకొక వెహికల్ దూరాన్ని వచ్చి ఆగింది. అది చెక్ చేస్తున్నారని తెలిసి మన స్టాఫ్ అలర్ట్ అయిపోయి పరిగెత్తి ఆ వెహికల్ని కూడా గమనించినప్పుడు దాంట్లో కూడా ఎర్రచందనం లాగ్స్ ఉన్నాయి. ఈ 2 వెహికల్స్లో ఎర్రచందనం లాగ్స్ ఉన్నాయి. పులిచెర్ల పొంగనూరు